ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. వాట్? విభూది బాబానా? అవును సార్. ఇందాక అమ్మ ఫోన్ చేసింది. విభూది బాబా అని స్వామీజీ ఉన్నారంట. ఆయన ఎలాంటి సమస్యకైనా పరిష్కారం చెప్తారంట. మనం వెళ్ళి కలుద్దామా సార్? నీకేమైనా పిచ్చా? నేను ఇలాంటివి నమ్మను. మీరు నమ్మకండి, నన్ను మాత్రం తీసుకువెళ్ళండి ప్లీజ్. నో, నేను అస్సలు ఇలాంటివి ఎంకరేజ్ చేయను. సార్ ఇలా అడిగితే రారు. అంతలేండి, ఇంట్లో నాకే విలువ లేదు. ఇంట్లో నా మాట ఎవరు వింటారు? నేను అడిగింది ఎవరు చేస్తారు? నా కర్మ, నేను ఇలా ప్రతిసారి తింటూ ఉండాల్సిందే. సరే సరే, ఏడవకు, తీసుకెళ్తానులే. నిజంగానా? ఏంటి అప్పుడే ఏడుపు మాయమైపోయిందా? మీరు తీసుకువెళ్తానన్న తర్వాత ఎందుకు ఏడుస్తాను సార్? పదండి వెళ్దాం. పద. కుదురుగా కూర్చోలేవా? ఎందుకలా కొంగల తల బయటికి పెట్టి చూస్తున్నావు? ఏం కనిపిస్తుంది? మరేం చేయమంటారు సార్? మీరేమో యుద్ధానికి వెళ్తున్నట్టు సీరియస్గా కూర్చున్నారు. ఎఫ్ఎంలో పాటలు విందామంటే సౌండ్ అలర్జింగ్ అంటారు. నేనేమైనా మాట్లాడతానేమో డబ్బాలో రాళ్ళేసినట్టు వాగుతూనే ఉంటావు అని కోపడతారు. ఏది లేకుండా సైలెంట్గా నిద్రపోదామంటేనేమో తినడం నిద్రపోవడం తప్ప వేరే ఏ పని లేదా అని తిడతారు. బాక్సింగ్ పోటీలో ఓడిపోయాననే కదా మీకు అంత కోపం? నీకు ఆడడం చేతకాకను, లేక నీ దగ్గర టాలెంట్ లేకపోతేనో నువ్వు ఓడిపోయి ఉంటే నేనింతగా ఫీల్ అయిపోయేవాడిని కాదు. గెలిచే మూమెంట్లో నీకై నువ్వుగా రింగు నుంచి బయటకు వచ్చేసావు చూడు, అందుకే నాకు కోపంగా ఉంది. నేను కావాలని ఏం రాలేదు సార్, మీకోసమే. ఏమైనా అంటే చాలు, మీకోసమే కదా మీకోసమే కదా, మీరే నాకు ముఖ్యం, మీరంటే నాకు ప్రాణం అని ఇలా డైలాగులు కొడుతూనే ఉంటావు. ఏమైంది ఇప్పుడు? ఆ ఏడు పాపం అంటుంటే వినవింటి ఏడుపు వస్తుంది, ఎలా ఆపాలి సార్? సరే సారీ, ఇంకెప్పుడు తిట్టను, ఓకేనా? మీరు కోపడ్డంలో తప్పు లేదు సార్, నాదే తప్పు. ఆటలో గెలవాల్సింది నేను. సరే సరే, జరిగింది ఏదో జరిగిపోయింది, ఇంకొదిలే. ఏడుపు ఆగడం లేదు సార్, ఏడుపు వచ్చేస్తుంది. ఏడు పాపమంటున్నాను కదా.